మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నాలుగుపై పుట్టుమచ్చలు ఉన్నాయని తాను చెప్పింది తప్పక అవుతుందన్నారు. భవిష్యత్తులో తప్పనిసరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని చెప్పారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై భువనగిరిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నల్గొండ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో తప్పనిసరిగా సీఎం అవుతారని, తన నాలుగుపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను ఏది చెప్పినా తప్పకుండా అయి తీరుతుందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక బునాదిగానే పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలను రీడిజైన్ చేయాలని కోరారు. కాలువలు వెడల్పు పెంచాలని, దీని ద్వారా ఆయకట్టు డబుల్ అవుతుందన్నారు. అధికారులు కాగితాలపై కాకుండా దూరదృష్టితో ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కొంబం అనిల్, వేముల వీరేశం, సామెల్, రాజగోపాల్ రెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి, పల్ల రాజేశ్వరరెడ్డితో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు. మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికెళ్ళి నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, నల్లగా ఉన్నది, అంటే 5 గంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మంచిగా చెప్తుంది. మీ సోదరంగా ఈ కాలువల మీద మళ్ళొక్కసారి మీరు డిపార్ట్మెంటల్గా కూడా ఒకసారి మళ్ళొక్కసారి మీరు టైం ఉన్నప్పుడు రివ్యూ చేసి ఈ కాలువ డిజైన్ చేయించి గారు నేను అందరిలో చెప్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కాలువల మీద నాకు తెలిసినంత సబ్జెక్టు బహుశా ఉంది. ఎందుకంటే 16 ఏళ్ల నుంచి ఈ రైతుల కష్టాలు బాధ నుంచి కనీసం గడ్డి లేని పశువులకు బోర్ వేసి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి పేదవాన్ గారు ఒక రైతు అంటే ఆత్మహత్య చేసుకుంటారు. 18 బోర్లు వేసినా నీళ్ళు పడలేదని చెప్తే బునాది అని కాలువని ఎంపీ ఉన్నప్పుడు చేయించినాం. కాబట్టి ఇది ఎంతో మానవతా దృక్పథంతో మీరు ఇంకా కొంచెం డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం వ్యాస్ట్గా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.